ఓకే. హలో వెల్కమ్ టు ఆకలి. ఈ ఇంటర్వ్యూ కోసం నేను 1.5 months నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ని కలవడానికి. మొత్తానికి ఈరోజు అవకాశం నాకు దక్కింది. అంత ప్రాముఖ్యత ఏంటంటే మన సనాతన ధర్మం గురించి ప్రతి క్షణం తను తప్పిస్తూ దానికోసమే ప్రచారం చేస్తూ దాంతోపాటు ఎంతోమందికి దానికి వచ్చే లాభాలను చేకూరుస్తూ మన ధర్మాన్ని కాపాడడానికి తన కృషి చేస్తున్న రామ్మోహన్ దాస్ గారితో మనం మాట్లాడాలి. రాధా మనోహర్ దాస్ తోటి ఈరోజు మనం చర్చించబోతున్నాం. స్వామి రాధా మనోహర్ దాస్ గారితో మనం మాట్లాడుతున్నాం. వెల్కమ్ టు సార్. హరే స్వామి గారు మీతో మాట్లాడుతుంటే నాకు దడబుట్టు వస్తుంది. ఎందుకంటే మీ నుంచి నేను మ్యాచ్ చేస్తాను మనం నాకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ మొదలవుతుంది. మీరు నేను రాగానే నాకు 2 గణపతాలు ఇచ్చారండి. ఒకటి అందులో ఏంటంటే మన హిందువుల కోసం అని ఒకటి ధర్మో రక్షిత అని చెప్పి మనది మనం కాపాడడానికి ఇచ్చిన ఒకటి కాంప్లీట్ మీకు ఒక తులసిమా నేను చేత వేయించాలని ఇక్కడున్నాను అన్న. భక్త కన్నప్ప మంచి శివభక్తులండి. మీ దాన్ని ఎక్కడ ఫోన్ చేసిన ఆచార్య గారు కొంచెం వాడికి గుర్తు పెట్టా ఇంటర్వ్యూ చేసిన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి తీసుకొస్తా. రాజ్ కుమార్ అబ్బా చూడండి. రాఘవేంద్ర, రాకేష్, రామన్ దాసు, రమేష్ అయ్యంగారు, రాజ్ కుమార్ అంతా ఆర్మయ్య ఆర్పి శ్రీకృష్ణ. చాలా రాష్ట్ర ధర్మంలో ఎట్లా ఉండాలి అంటే భార్య పిల్లలతో ఉన్న ఆచార్య గారు గుర్తు పెట్టా తెప్పిస్తాను. సనాతన ధర్మం మీద ఇంటర్వ్యూ తీస్తున్నాను కాబట్టి నాకు సెలవు ఇస్తారా? కొట్టు నా దగ్గర ఉంది. బ్రేక్ ఇచ్చారు కాబట్టి నేను బయటికి ప్లీజ్ ప్లీజ్ మీకు స్టార్ట్ అయిందా? మీరు భలే గుర్తు చేశారు, భలే మంచి పని చేశారు. కలుసుకో ఎక్కువైంది మళ్ళీ గంటలు పడ. యాక్చువల్గా 6 to 7 మీకు 7 to 8 వాళ్ళకని ఇచ్చాము. కానీ కంటికి తప్పలేదు. యాక్చువల్ నేను అది వాయిదా వేసేది కంటి విషయం. కానీ వారు గురించి ముందు మీరు ఉండాలి బాగుంటేనే తర్వాత మిగిలిన విషయం అని పర్లేదు సార్. టైం ఇస్తాను ఇంకో రోజు నేను ఇవ్వలేనుగా మళ్ళీ వెళ్ళిపోతాను. మళ్ళీ ఇంకా సార్ తిరుపతి వెళ్ళాలి, ఇంకా తర్వాత ఏదో పల్లెలు వెళ్ళాలి. నన్ను సార్ మీరు అది కూడా పద డోంట్ వరీ. స్వామి మీరు రాగానే నాకు 2 కరపత్రాలు ఇచ్చారండి. ఒకటి ధర్మం రక్షిత మన హిందూ సోదరుల కోసం ఒకటి, రెండోది ప్రియ ఎడారి మతస్థులారా నన్ను మతం మార్చాలని ఇంకో కరపత్రం. అంటే ఈ 26 క్వశ్చన్లు సమాధానం చెప్పేవాళ్ళని మీ మతం మార్చాలనే ఉద్దేశంతో ఇచ్చినట్టు నాకు చూడగానే నాకే కొన్ని క్వశ్చన్లు అడగాలి. దీంట్లో ఫస్ట్ మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ ఒకటి ఉంది కదా. సేమ్ ప్రశ్న వాళ్ళు కూడా అడుగుతాయి. ఇప్పుడు అంటే ఇవన్నీ ఆన్సర్ల క్వశ్చన్ కాబట్టి మళ్ళీ చెప్పడం నాకు పెద్ద విషయం కాదు. నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళెవరు క్వశ్చన్ వేయడానికి కుదరదు. హిందువుల్ని ఈ భూమి మీద ఎవ్వడు క్వశ్చన్ చేయకూడదు. ఎందుకని
అది ఎందుకు చేయకూడదంటే ఇప్పుడు మీరు ఓ సెకండ్ ముందు ఏమన్నారంటే మీరు టైం ఇస్తా అంటే నేను ఇంకో రోజైనా ఆగుతా అన్నారు. ఎందుకని? నా విలువ మీకు తెలుసు కాబట్టి, నా మీద గౌరవం ఉంది కాబట్టి కదా. మీరు నా నెంబర్ వెతుక్కుని నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చారు. అవును. ఇప్పుడు ఆల్రెడీ గంట లేట్, ఆ మాట 2 గంటలు లేట్ నేను. మీరైనా పర్లేదు ఇంకో రోజు వస్తా అన్నారు. అది రెస్పెక్ట్. అలా కాకుండా మీకు ఫోన్ చేసి దొబ్బేస్తే కదా, సేమ్ ఆ క్వశ్చన్ పేపర్ అందుకు వచ్చింది. ఎవడు భూమి మీద అయిపోయింది, నాట్ ఓన్లీ ఇండియా, భూమి మీద ఎవడు హిందువు ఓ బుక్ ఎట్టుకెళ్ళి ఈ బుక్లో ఉన్నది నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అలా ఎక్కడా ప్రచారం చేయరు. కానీ బుక్లో పాటించకపోతే మాత్రం నరకానికి పోతుందని చెప్తారు కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం తెచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే అరే నువ్వు చేస్తే నరకానికి వెళ్తారా బాబు చేయకపోతే చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్తూనే ఉంటారు. జాగ్రత్త, తప్పులు చేస్తే మోసం చేయడం కానీ తప్పు చేయకుండా ఉండటానికి అది మంచిది కదా. ఇప్పుడు నాన్న బూచోడు వస్తాడు తిను అని చెప్పడం పిల్లవాడి మీద ప్రేమ, ఇది కూడా అంతే. కానీ వాడెవడో గాడ్ అని నువ్వు నమ్మినందుకు అందులో నమ్మాలి అనేది అన్నీ ఉంటుంది, దుర్మార్గం అంటారు. బలవంతంగా ఇప్పుడు మీరు నన్ను వెతుక్కుంటూ నా మీద అభిమానంతో వచ్చారు సార్, అవునా? రెస్పెక్ట్. నేను లేట్ అవ్వడానికి కారణం వారికి నా మీద రెస్పెక్ట్ ఉండి నన్ను అవి చూపించడానికి తీసుకెళ్ళి ఆయన కాల్ మీద కేరింగ్, అది వేరు. మీ మెడ మీద కత్తిపెట్టి మిమ్మల్ని బెదిరిస్తే అది ఎలా ఉంటుందో సేమ్ అది కూడా అంతే. నువ్వు ఎలా చెప్తావు అని అంటారేమో, మీరు చదవలేదు కాబట్టి మీరు చెప్పలేదు, నేను చెప్పగలను. మార్కు 16 అని కొట్టండి నెట్లో. మార్కు 16 కొట్టండి అవుతుంది. ఏమన్నా సార్ నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిన లేదా శిక్షించబడిన. కరెక్ట్. అయితే సేమ్ ఇదే క్వశ్చన్ పెట్టుకుంటే మొత్తం ప్రపంచంలో 118 రకాల బైబుల్స్ ఉన్నాయి. ఒక బైబుల్కి సంబంధమే లేదు. ఏ బైబుల్ అంటే ఆ బైబుల్ ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ అవసరం తగ్గట్టి మార్చుకున్నారు కాబట్టి ఏ బైబుల్ కరెక్ట్ అని వాళ్ళు చెప్పలేకపోతారు కదా. నేను ఇంకా అందంగా చెప్పా, దాదాపు ఒక 8 నెలల్లో 10 నెలల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చాను వేరే. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నా. ఇంటర్వ్యూలో వాళ్ళకి నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, no reality, no humanity. How stupidity this rascals speaks about spirituality. ఇవేవి లేవు కాబట్టి మాట్లాడే అధికారం కూడా. ఆ స్పిరిచువాలిటీ గురించి చాలా పెద్ద టాపిక్ కదా. స్పిరిచువాలిటీ అంటే పెద్ద టాపిక్. ఆ టాపిక్ మాట్లాడాలంటే ముందు చెప్పినవన్నీ ఉండాలి. క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ, రియాలిటీ, హ్యుమానిటీ. ఇవన్నీ లేనటువంటి కేవలం వ్యాపారము, ప్రపంచ ఆక్రమణ, ఈ 2 రీజన్స్తో మాత్రమే పుట్టినవి 2 ఎడారి మతాలు. సో దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. మీరు కాల్ చెక్ చేయండి, ఎవడైనా హిందూ స్టేట్మెంట్ చెప్పండి, ఈ భూమి మీద కాషాయం మాత్రమే ఉండాలి అని ఎవడనలో. కానీ మీరు నెట్లోకి వెళ్ళి చూడండి, వీడియోస్ చూడండి, వీళ్ళ మెంటాలిటీ చూడండి. మొన్న కూడా మేము షార్ట్ ఫిల్మ్ తీసాం. ఆ షార్ట్ ఫిల్మ్లో పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాం. ఈ భూమి మీద చివరికి ఏ మతం ఉండాలనుకుంటున్నారో 100 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత అని అడిగితే మా మతమే 2, 2 అదే తెలుసుగా మన వాళ్ళకి సంగతి. నా భాష చెప్తే కుక్కలు, సెక్యులర్ కుక్కలు, అది కూడా ఉంది మా దగ్గర ఆన్సర్. పచ్చి అబద్ధం కదా. అందుకని ఆ చెప్పినోడికి మేము ఇవాళ డైరెక్టర్తో డిస్కస్ చేశాను. అది రిలీజ్ చేయలేదు, ప్రోమో చేసాం. ఆ కింద ఎవడైతే అన్ని ఒకటే, అన్ని దేవుడు ఒకటే అని చెప్తాడు కదా, చవట అంటే బాగుండదు కాబట్టి సెక్యులర్ అంధుడు అని పేరు పెట్టాం అతనికి. అది కుక్కలు కేసేస్తాయని భయంకి ప్రతిసారి వాటిని హట్ చేస్తున్నాం కదా. సెక్యులర్ కుక్కలు అంటే కుక్కలకు కానీ హక్కు ఉంటే నా మీద బుక్ చేస్తాయి. ఎందుకంటే మాకు విశ్వాసం ఉంది, ఈ సెక్యులర్స్ విశ్వాసం లేదు. మేము కాపలా కాస్తాం, వీళ్ళు గుడ్డోళ్ళు, నువ్వు ఎట్లా పోలిస్తావు మమ్మల్ని అంటే. అందుకని విషయం అది. ఈ గాట్ ఇట్, ఐ థింక్. సార్ బట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇది అంతా నాకు అర్థమైంది సార్. మన దేవుడు ఉండడానికి మీరు చూపించే రుజువు అని అడుగుతున్నాను నా కోసం. ఏం కాదు కానీ ఇవన్నీ రిపీటెడ్, కానీ మళ్ళీ చెప్తే అది పెద్ద టాపికే కాదు. నేను మీకు త్రిబుల్ ఎలాగో త్రిబుల్ అని మనకు కాన్సెప్ట్ ఉంది. ఏంటది త్రిబుల్ రామమోహన్ దాస్ కాన్సెప్ట్ ఏంటి? ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎవిడెన్స్.
3 మేము చూపిస్తాం. ఎవిడెన్స్ అని అడుగుతున్నాం సార్. చూపిస్తాం. ఎథిక్స్ మీరు గురించి మాట్లాడుతూ మేము బోధిస్తారు అవి మేము అర్థం చేసుకుంటాం, చాలా వరకు ఫాలో కూడా అవుతున్నాము. సో ఇందాక వాళ్ళు క్వశ్చన్ చేస్తే అన్నారు, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి హక్కు లేదు వాళ్ళకి. ఎందుకు హక్కు లేదు? మనం అడుక్కోవట్లేదు కాబట్టి. మీకు ఇరిటేషన్ ఎప్పుడొద్ది? మేము దొబ్బితే కదా. ఎప్పుడు వస్తాను నేను దొబ్బితే నీకు ఇరిటేషన్ రావడానికి అవకాశం ఉంది. వీఆర్ నాట్ డూయింగ్ దట్, కరెక్ట్. అలా ఇక్కడ షాప్ పెట్టుకున్నారు వీళ్ళు. ఈ షాప్లోకి వచ్చి అది ఇంటీరియర్ ఏదో షాప్ ఇది కదా కదా. ఎవరికైనా నచ్చి వచ్చి ఎంత మా ఇంటికి చేస్తే అది ఇది అడగచ్చు. వాడు అడగకపోవచ్చు, వాడి ఇష్టం, అట్లా పాస్ అయిపోవచ్చు కదా. రోడ్డు మీద నుంచి వీడు దీనికి ఎంత తీసుకుంటున్నాడు వాడికి హక్కు లేదు. చేసుకుంటే నీకు తెలుస్తుంది కదా. ఈ షాపు వాడి నుంచి కామెంట్ చేసే హక్కు వాడికి లేదు. ఈ షాపు వాడు వాడి ఇంటికి వెళ్ళి, ఇగో నువ్వు కొత్త బిల్డింగ్ ఆడుతున్నావు, మా కాడ చేయించుకో, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నరకానికి పోతావు అంటే వాడు కేసు కూడా వేయచ్చు. అసలు నేను ఎవరి దగ్గర ఇంటీరియర్ డిజైన్ చేయించుకోను, నువ్వెవడదా చెప్పనీకి అని కదా. అలాగా ఎవరిని నమ్మాలో వాడు సెర్చ్ చేసి వాడు వెతకాలి దైవాన్ని. అంతేకాని వీడు ఆల్రెడీ వాటర్ చేసేసి వాడు పెట్టేశాను నేను 3 రోజులు అయింది అదే తినాలి అంటే ఎలా ఉంటుంది సార్ కదా. అందుకని మన ల్యాండ్ ఈ భారతవర్షము, ఈ భరత భూమి, దిస్ ద ల్యాండ్ ఆఫ్ సీకర్స్. అదేందా వాళ్ళది ల్యాండ్ ఆఫ్ బ్రోకర్స్ అదనమాట. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇంత నాశనం 2024లో ఎందుకు జరుగుతుంది? హ్యుమానిటీ లేకనా? హ్యుమానిటీ లేక పాపులేషన్ ఎక్కువైపోయింది. అంటే వాళ్ళ పాపులేషన్ ఇక్కడ పాయింట్ ఏమిటంటే, చిన్న పిల్లోడండి, చాలా హట్టింగ్గా ఉంది తలుచుకుంటే. వాడికి 10 ఏళ్ళు ఉండొచ్చు. వాడి మెల్లో మాల ఉంది. వీళ్ళు ఏదో ఈ ఫ్లడ్ రిలీఫ్ అని బియ్యం అది కవర్లో పెట్టి వాడికి ఇస్తున్నారు. వాడు తీసుకోవడానికి వెళ్తే నోటితో దాన్ని కొరికేస్తూ మాల వాడు అని చేయబెడితే ఇవ్వడం అని చెప్పి నవ్వు స్మైల్ అంటున్నా. వాడు పాపం అది పోయిందని బాధ అడిగితే ఇవ్వలేదు. అలా పాపం వాడు బేరగా నవ్వాడు. దిక్కు లేదు వాడికి. ఆడవాళ్ళు వెళ్తే కత్తిరితో మెల్లో పుస్తలు అవి కత్తిరించేసి మగవాళ్ళకి జంజాలు కత్తిరించి మనం రజాకార్ సినిమా అబద్ధం అన్న అడ్డగాడిని చెప్తున్నాం లైవ్ వీడియోస్. కాబట్టి నేనేమంటా అంటే జోకులు వేయద్దు అంట. నేను జోక్స్కి వ్యతిరేకం. ఇప్పుడు రాకేష్ ప్రభాస్ కంటే పొడుగు అనొచ్చా? అతను కూడా ఒప్పుకోడు. నువ్వు ఒకవేళ గాలి కొట్టినా కూడా ఎందుకు ఒప్పుకోడు? అతను తెలుసుగా అతను హైట్ ఎంతో కదా. అలా అబద్ధాలు ఆడకు. ఏంటి అబద్ధం? గంగా జమున తహజీబ్ ఇలాంటి జోకులు వేయకండి. ప్రాక్టికల్గా మాట్లాడు. ప్రాక్టికల్ ఏంటి? అన్ని మతాలు సమానం కాదు, అది ప్రాక్టికల్. అన్ని మత గ్రంథాలు ఒకటి కాదు, అది ప్రాక్టికల్. ఇప్పుడు రంజాన్ వచ్చింది, బక్రీద్ వచ్చింది, ఎవరు టోపీలు పెట్టుకుంటున్నారు, ఎవరు హలీములు తింటున్నారు, ఎవరు సలాములు కొడుతున్నారు, ఎవరు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు. ఇది మాత్రం ముస్లిమ్స్ ఇఫ్తార్ విందులు ముస్లిమ్స్కి హిందువులు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు. హలీం మొత్తం హిందువులే తింటున్నారు. కానీ టోపీలు మాత్రం రాజకీయ నాయకులు పెట్టుకుంటారు. ఏ మతమైనా రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుంటారు. ఇప్పుడు రంజాన్ అది బక్రీద్ అయిన తర్వాతే బోనాలు వచ్చింది. వచ్చింది కదా. ఒక్కడైనా బోనాలు ఇస్తాడా? ఎవరైనా ముస్లిము? నేనేమంటానంటే వాళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళది ఒకటే కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీకు సిగ్గుసరిలే, ఎవరా నీకు భయ్యా, నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా అని అనిపిస్తుంది. ఎందుకంటే అబద్ధం కాబట్టి. ఈ వన్ సైడ్లో ఎందుకు పాస్ పెట్టినాను. పుణ్యాత్మలు ఎవరు వచ్చారు? ఓకే తప్పదు. దా పాస్ పెట్టి వస్తారు. వీడే చెప్పు. ఏం చెప్పాలి? వాడు ఇంకోటి అక్కడ ఉన్నాడు రూమ్లో. బాబు అయితే కీ వేసి పార్కింగ్ లో డోర్ ఉంటుంది, డోర్ పెట్టేసి ఓకే ఓకే పెడుతుంది. ఒకటే రెండింటి ఒకటే ఉంటుంది. పర్లేదు, వాటిలో చెప్తాను.
అలా తల్లుల యొక్క పుస్తలు, పిల్లల యొక్క మెల్లో మాళ్ళు, మరి అలా అయితే మరి మనం ఎన్ని లక్షల మందికి అన్నదానం చేస్తాం, మరి మనం అలా తెస్తామా? మీకు 2004 సునామీ గుర్తుందా? గుర్తుంది కదా? అప్పుడు సేమ్ స్టోరీ. వీళ్ళు ప్యాకెట్లు పట్టుకెళ్ళారు, ఆ వరద బాధితులు, నువ్వు మొత్తం మారిపో, ఇది తీసేయి, మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకో, అప్పుడు బియ్యం ఇస్తాం. రిపీటెడ్ స్టోరీ ఇది. నీకు వీడియోస్ కూడా చూపిస్తాం. జరిగింది అనక్కర్లేదు. ఎందుకంటే మీకు ముందే చెప్పా, ఉద్దేశం ప్రధానం. మనకు ఒక ఉద్దేశమే ఉంది, ఏంటది? సర్వేజన, అది మన ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీకు కావాలి నెట్లో కొట్టండి, ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉండడమో బైబిల్ దేశం చేసేస్తాం. స్టేట్మెంట్ బై పాస్టర్స్ బోల్ మంది, ఒకటి కాదు. విజయ్ కుమార్ కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, ఎవడో గొట్టంగాడు, అంత మనకు పుట్టిన కొట్టాలి ఇవి. మళ్ళీ అడగండి క్వశ్చన్. మనకే పుట్టారు, నో డౌట్. వాళ్ళ నాన్న పేరు అడగండి, సుబ్బారావు. ఓకే, ఈ డబ్బా కబుర్లు చెప్పినంత మాత్రాన వాళ్ళ ఇంటికి వాడు బ్రిటిష్ వాడు వచ్చినట్టు కాదుగా. సో వీళ్ళకి అది ఎక్కడం వలన, ఆ బుక్ ఎక్కడం వలన ఇంకొకళ్ళు దీన్ని ఇంకో దేశం చేసేయాలి, పచ్చగా, ఒకటేమో నల్లగా చేసేయాలి. అందుకని ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక జ్ఞాన సంపదనిచ్చే దేశం ఇది. ఈ దేశాన్ని దోచుకోవడానికి శకులు, హూనులు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, మొఘళ్ళు, తురుష్కులు, ఎవరెవరు వచ్చారు. దేనికి వచ్చారు? ఇక్కడ సంపద ఉంది కాబట్టి వచ్చారు. వాళ్ళు బెగ్గర్స్ కాబట్టి వచ్చారు. ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోను. ఎవడైనా వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళకి పుట్టినట్టే. దేనికి వచ్చాడు? మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆశ్రయం పొందడానికి వచ్చాడా? అడుక్కోవడానికి వచ్చాడా? దోచుకోవడానికి వచ్చాడు. దోచుకోవడానికి వచ్చిన వాడిని మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటున్నామంటే ఏదో తేడా ఉంది కదా మీ అమ్మ క్యారెక్టర్లో. బ్రిటిష్ వాడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులా? ఈ దేశం కోసం మరణించినటువంటి అల్లూరి, ఈ దేశం కోసం మరణించిన భగత్ సింగ్ నరకానికి వెళ్ళిపోతారా? నీ పనికిమాలిన బుక్ మాకెందుకు చెప్పు? నువ్వు ధైర్యంగా మీ నాన్న పేరు చెప్పలేవు. చూడండి, ఎవరికో అడిగాను నేను, గుర్తు తెచ్చుకుని మీ నాన్న పేరు చెప్పని. వారం 10 రోజులు నేను చెప్పలేదు. చెప్తే దొరుకుతాడు కదా సార్. సుబ్రహ్మణ్యం ఉంటుంది. నేను స్టేట్మెంట్ ఇచ్చాను సార్, వీడు తాగాడు అన్నాను, XYZ, నేను తాగలేదు అన్నాను. అంటే వెంటనే మనం ఏమంటే అయితే నోరు తెరను, నేను తెరవను అన్నాడు. అప్పుడు మీకు ఏమొస్తుంది? డౌట్ వద్దా రాదా? తాగనప్పుడు నోరు తెరవచ్చుగా. ఈ పెట్లో అది ఉంది అని ఎవడో అన్నాడు, ఏం లేదు, అయితే తెరవను అంటే ఉంది. అలా స్వామి, ఇప్పుడు తల్లిదండ్రులు హిందూ మతం ఉన్నా సరే మనకి సనాతన ధర్మం ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ఇలా ఈ మతం మార్చుకున్నప్పుడు దానికి మనం ఇప్పుడు నేను వాడు మతం మారడాన్ని మనం వ్యతిరేకించట్లేదు నాన్న. వాడు మతం మారి గతాన్ని వాడుకుంటూ దాన్ని తిడతాడు. ఇప్పుడు మనకి ఈ షాప్ ఏదో పుణ్యానికి వాళ్ళు ఇచ్చారు, ఈ షాప్లో మనం ఉన్నాం. ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తే ఏ ఉచ్చి పుచ్చి కొట్టచ్చు అంటావు కదా? అదే నేను చెప్పేది కదా. ఆయన దుర్మార్గం కదా. ఆయన పిలిచి, గురుజీ టెంపుల్లో దోమలు మస్తున్నాయి, జనం వస్తారు, మా షాప్ ఎట్లా ఈ టైంలో ఉండదు, ఏసీ వేసుకుని దీన్ని వాడుకోండి అని ఇస్తే ఆయన కరెంటు వాడుకుంటూ, ఆయన ఏసీ వాడుకుంటూ, ఆయన చైర్స్ వాడుకుంటూ, ఏందన్నా ఇది కలర్ సరిలేదన్నా, ఈ షాప్ సరిలేదన్నా అంటే వాడిని ఏం చేస్తే బాగుంటుందంటావు? సేమ్ నేను చేసేది అదే. సో ఎక్కడ పుట్టినా మర్చిపోయి ఏ కాలేజీలో మర్చిపోయి ఈ రోజు మతం మారగానే నువ్వు ఇంకోటి అది మళ్ళీ నువ్వు వాడుకుంటూ దీన్ని ఏమంటారంటే గొంగట్లో తింటూ అదేదో ఏరడం. ఇంకా బాగుండదు, తినేది మౌడి సొమ్ము, పాడేది అదేదో పాట, అలాగన్నమాట. కాబట్టి నేను దేన్ని వ్యతిరేకిస్తున్నానో మీరు గమనించండి. వాడి మతమో వాడి మత గ్రంథమో కాదు. వాడికి నీతి లేదు. నీతి లేనోడు అసలు గాడ్ గురించి ఎలా మాట్లాడతాడు? మళ్ళీ డైలాగులు అంటే నీతివంతులు సూర్యుని వల్లే శక్తివంతులు అని డైలాగులు. అసలు నీతి లేని జాతి భూమి మీద వేలదే కదా. కాబట్టి గొర్రె ఓన్లీ ఫర్ మీట్, నాట్ టు మీట్ గాడ్. మరి గొర్రెలు పెంచే భాషలు అందరూ
నా దగ్గర ఉంటేనే మీరు స్వర్గానికి పోతారు, లేకపోతే పాతాళానికి అంటారు. అది వ్యాపారం, అందుకే దాన్నే వ్యతిరేకిస్తున్నాం మనం, దాన్నే వ్యతిరేకిస్తున్నాం. మనకి వేదం ఏం చెప్తుంది? ఏకం సత్విప్ర బహుదా వదంతి అంటుంది. దేవుడు ఉన్నాడు, సత్యం ఉంది, ఆ సత్యాన్ని చాలా పేర్లతో పిలవచ్చు మనం చెప్తుంది, మనకి వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది. వాడేమంటున్నాడు? నో, గాడ్ ఉన్నాడు, వాడు మావోడే, నమ్మకపోతే రాడ్డు. దానికోసం పాస్టర్లు చేసేది ఫ్రాడ్. అందుకే రాధామోహన్ చెప్తాడు రైట్ ద రాడ్. నాకు ఒక అనుమానం ఉంది సార్, అంటే అనుమానం ఇది ఎట్లయితే మనం సాయిబాబా ఉన్నాడు, షిరిడి సాయిబాబా దేవుడు అనొచ్చు సార్? కాదు కదా. మరి ఇది మన సాయిబాబా ఒకటి నాన్న, ఇప్పుడు మనకి స్వేచ్ఛ ఉంది, మనం ముందే మాట్లాడుకున్నాం. ఆ స్వేచ్ఛతో నువ్వు పరిశోధన ఏంటి, పరిశోధన ఏం చేస్తే అంటే నా పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు సాయిబాబా దేవుడు అంటే సేమ్ జీసస్ జీవితం కూడా అందుకే సాయిబాబా దేవుడు అంటే నా ఇంటర్నల్ క్వశ్చన్ అంటే మన కన్కాక్షన్ అంటారు కదా ఆంగ్లంలో, అలా కంక్లూషన్కి రాకూడదు. మీరు ఇందాక ఫస్ట్లో ఎవిడెన్స్ అన్నారు. ఓకే, ఎవిడెన్స్ విషయంలో గోల్కొండ బెస్ట్ ఎవిడెన్స్, మనకు దగ్గర ఎవిడెన్స్ ఏంటి? గోల్కొండ ఎవిడెన్సు చరిత్ర ఏంటి? అప్పట్లో రాజులు పరిపాలించింది. గోల్కొండ అంటే మనకేం గుర్తు రావాలి? రామదాస్ గారు కారాగారం కథం చరిత్ర. పోనీ అదేమో ఎప్పుడో నన్న తేతాయుగం అనడానికి కుదరదుగా. గట్టిగా ఒక గోల్కొండ నవాబ్ అంటే ఒక 500-400 ఏళ్ళు అంతేగా. తానీషా టైం అంటే ఎప్పుడండి? ఒక హార్డ్లీ 400 ఏళ్ళు కదా. రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర అని అక్కడుండి రామచంద్రమూర్తిని కీర్తించి ప్రార్థించి ఆయన వచ్చి వాళ్ళకి కప్పం కట్టి ఆయన విడిపిస్తే, ఆ ఆలయం నిర్మిస్తే ఇంత ఎవిడెన్స్ మనకుంది. ఈ రోజుకి దానికి రుజువుగా ఆ తానీషా దగ్గర నుంచి ముత్యాల తలంబరాలు వెళ్తున్నాయి. రాముడు ఉన్నాడు, రాముడు వచ్చాడు, రాముడు దర్శనం ఇచ్చాడు, రామ మాటలు ఉన్నాయి. మరి ఇతర గాడ్లకి నో ఎవిడెన్స్. అంటే ఈ విషయానికి వస్తే వాళ్ళు ఎవిడెన్స్ అంటే ఎవరు పుట్టినారో ఎక్కడ పుట్టినారో చెప్పలేరు, కానీ ఆయన తిరిగింది అయితే మళ్ళీ చూపిస్తారు కదా మనకి. మళ్ళీ సరే, మళ్ళీ నేను పర్లే కాదు కాదు నాన్న, చూడు ఇప్పుడు అక్కడ ఏదో టాంబా టు టాంబ్ అంటారు. ఎవరిది? మేరీది. ఓకే, టాంబ్ అంటే సమాధి. వాళ్ళ కాన్సెప్ట్ టు టాంబ్, గర్భం నుంచి సమాధి వరకు. ఓకే, అకార్డింగ్ టు దెమ్. మనం కాదు, వాళ్ళ వైపు మాట్లాడదాం కాన్సెప్ట్. ఓకే, వాళ్ళ యాంగిల్లో. సో ఇతను ఎవరికి పుట్టాడు అంటే మేరీకి పుట్టాడు అంటారు. మేరీకి ఎవరి వల్ల పుట్టాడు? ఇప్పుడు మీరున్నారండి, మీరు నాకు పరిచయం లేదు, ఇవాళే పరిచయం. మీ నాన్నగారి పేరేంటి? ఎంతసేపు పట్టింది చెప్పడానికి? కదా మీరు కావాలితే నెట్లో అడగండి, యేసు నాన్న ఎవరని. పరిశుద్ధాత్మ అంటారు. అతను ఎవరు? ఇప్పుడు యేసు ఎవరు? మేరీ కొడుకు, ఆల్మైటీ కొడుకు. మేరీకి ఆల్మైటీ ప్రసాదించిన. సరే, ఇప్పుడు యేసు పొజిషన్ ఏంటి? గాడ్ ఫర్ క్రిస్టియన్స్ కాదు, ఇంత గాడ్ ఎవరు? ఆల్మైటీ. ఆల్మైటీ ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? ఈ గాడ్ ఎవరు? ఈ యేసు ఎవరు? నిద్ర పట్టదు. ఇప్పుడు ఇలా అడిగితే వాళ్ళు ఏమంటారు? 3 ఒకటే రీమిక్స్. వాళ్ళు అన్నారు ఇక్కడ ఉంది నా ట్రినిటీ అని ఒక చర్చ్ ఉంది ఒకటిపల్లి దగ్గర. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈయన దేవునికి దూత, అంటే మనం చెప్పింది దేవునికి మోసుకపోయే దూత జీసస్, ఆ యోహాను ఆల్మైటీ దేవుడు అనే కాన్సెప్ట్ లో చెప్పారు. నాకు చెప్పారు మీ ఇంటర్వ్యూ అయితే నేను అడిగిన కొన్ని క్వశ్చన్. పరిశుద్ధ బాబు అంటే ఆల్మైటీ యోహా దేవుడు, ఈయన దూత. ఇప్పుడు సరే, వాళ్ళ ప్రకారంగా
ఇప్పుడు వాళ్ళు గాడ్ అని ఎవరని చెప్తున్నారు? యెహోవా అని, అది తక్కువ. నీకు ఇప్పుడు ప్రచారం అంతా ఏంటి? జీసస్ తప్ప ఇంకో దేవుడే లేడని చెప్తారు అనుకోండి. అవునా? నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడును లేదా శిక్షించబడును. మార్కు 16:16 నెంబర్ కూడా చెప్తున్నా. ఎందులో ఉంది? కొత్త నిబంధనలో ఉంది. అందులో 2 ఉన్నాయి. వాడికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు త్వరలో చెత్త నిబంధన కూడా వస్తుంది. 3వ నిబంధన వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా, నేను రాసేస్తారా ఏదో గీసేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూశాక కింద కామెంట్లో నన్ను తిడతారే, వాడి పేరు ఉండదు తెలుసా? కావాలి చూసుకొని యోజర్ అని పెట్టి తిడతాడు. ఏదో డూప్లికేట్ నేమ్ తోటి ఆ పేరే ఉండదు. ఎందుకు పేరు ఉండదు? వాడు మనకే పుట్టాడు కాబట్టి. ఆ పేరు చెప్పాడు అనుకో. కొంచెం టాపిక్ డైవర్ట్ అయినాం సార్. చెప్పు నా. ఇప్పుడు ఏంటంటే అది సాయిబాబా దేవుడు కాదు. కానీ మరి ఈ భక్తులు ఏమంటారు? సాయిబాబా భక్తులు పిచ్చిగా పోయి పిచ్చిగా ఆలోచించి. అయ్యో అసలు విజయవాడలో అయితే దసరాకి తెలుసా? దసరాకి విజయవాడ అంటే ఎవరు గుర్తు రావాలి? కానీ వీళ్ళు ఈయనకే చీర కట్టేస్తారు. అయ్యో కొట్టు బేబీ సాయి బేబీ అంటే బాబా బేబీ బికమ్ చీర కట్టేస్తే ఏమిటి అలా అలా ఇవన్నీ ఎందుకు అంటున్నా? మనకి ఇప్పుడు నేను ఏమంటా అంటే మీకు కూర్చోవడానికి చైర్ ఇచ్చాం కదా, నేను ఆ మ్యాట్ మీద కూర్చుంటా, అదంతా ఎక్స్ట్రా కదా. ఆ ఎక్స్ట్రా ఎందుకు అంటున్నాను? చైర్ ఉందిగా. అలా మనకి మన తాతలు ముత్తాతలు పద్ధతి అన్నీ ఇచ్చారు కదా. శంకరాచార్యుల కంటే గొప్ప వాళ్ళు అయితే కాదు కదా. 100% శంకర్ల వారు మనకు విధానం ఇచ్చేళ్ళారు కదా. శంకరాచార్యులు మనం గురువుగా భావిస్తాం తప్ప దేవుడిగా భావించాం కదా. అదే కదా చెప్పేది. దేవుడు చేసేసినాం అంటే ఇందులో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మీ నాన్నగారికి వ్యవసాయం ఉందా? ఇంకేం చెప్పక్కర్లేగా. ఇప్పుడు అంటే అన్నీ మనం డీటెయిల్గా చెప్పలేం, కానీ పొలంలో ఎద్దుల్ని దున్నడం అది మీరు చూసి ఐడియా ఉందిగా మీకు? చిన్నప్పుడు అంటే మా పొలంలో చేసినప్పుడు వాటి దగ్గరికి వెళ్ళడం, హై అనడం, లేదా ఎడ్ల బండి మీద వెళ్ళడం, ఇవంతా ఉంది. అది పక్కన పెట్టింది. ఈ ఎడ్లు ఎప్పుడైనా వాటికి భావావేశం కలిగి ఆవుల మీదకి వెళ్లకుండా ఉండటానికి ఓ పని చేసేవారు. మీకు వెలిగింది చెప్పక్కర్లేదు, ఎలగకపోతే వేరే కథ, వాళ్ళకి వెలుగుద్ది. సేమ్ ఈ సాయిబాబా కాన్సెప్టు, సెక్యులరిజం కాన్సెప్ట్ ఇవన్నీ కూడా అంతే. ఆ ఎద్దు చూడడానికి ఎద్దు, అసలు రద్దు, మొత్తం మొద్దు. ఇంకోటి ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ప్రతి దగ్గర పుట్టగోళ్ళలో పట్టుకొస్తాయి బాబా టెంపుల్, ప్లస్ ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి. దానివల్ల ఒక యూజ్ ఉంది. ఇప్పుడు మనకు సమాజానికి ఎంతో అంతా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇస్కాన్ తరఫున ప్రచారం చేయడం కానీ, జ్ఞానం అంటే కొంచెం వాళ్ళకు తెలియని విషయాలు చెప్పడం కానీ బోధిస్తుండడం వల్ల కొంచెం సబ్జెక్ట్ ఉంది. ఈ సాయిబాబా ట్రస్ట్ వల్ల అంతా డబ్బులు పోతున్నా కూడా ఎక్కడ వాళ్ళ వరకు వచ్చి హిందూ మతం గురించి కానీ మన సనాతన ధర్మం గురించి కానీ ఎక్కడ బోధించిన విషయాలను ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు గౌరవించడం వేరు, పూజించడం వేరు. దురదృష్టకర విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ గుళ్ళో నవగ్రహాలు ఉన్నాయి నాన్న, పూజిస్తాం. ఆ నవగ్రహాలు మనకు ఒక శాస్త్రం ఉంది. ఇప్పుడు ఆ నవగ్రహాల్లో ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః 9 మందిని తీసేసి ఆ 9 సాయిబాబాలు పెట్టేసి దానికి ఇంకే మనం చాలా జరుగుతుంది. మళ్ళీ పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ వస్తున్నాయి. ఆయన సేవ చేశారు ఇంకా. బట్ ఆఫ్కోర్స్ ఈ డింట్ క్లైమ్ గౌరవించడం అది చెప్పారు. ఇప్పుడు మనం శంకరాచార్యులు వారు సంవత్సరానికి ఒకసారి శంకర జయంతి చేసి వాళ్ళు గౌరవించడం, అది పూజ చేయడం, స్మరించడం, నథింగ్ రాంగ్. శంకర్ల వారు చెప్పింది చేయాలి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృకుంకరణే. శంకర్ల వారు బోల్డ్ ఇచ్చారు. ఆ ఫిలాసఫీ అంతులేదు, తల పట్టదు, మన జీవితం చాలదు, అంత ఇచ్చారు. ఒక సౌందర్యలహరి కావచ్చు, వివేక చూడమని కావచ్చు, బోల్డ్ అని స్తోత్రాలు బోల్డ్ని ఇచ్చారు. చాలా అంటే చాలా ఇచ్చారు. స్వామి ఇది మీరు 97లో ఇస్కాన్లో చేరింది కదా, దానికన్నా ముందు చిన్నోడిని ఇంట్లో ఉన్నాను. అంటే ఎంత ఇస్కాన్లో చేరినప్పుడు 17 years ఉన్నప్పుడు నేను
అంటే 14-13 ఉన్నప్పుడు నాకు ఒకరు పరిచయం అవడం వలన ఆర్ఎస్ఎస్ పరిచయం అయ్యి ఆ భావాలతో నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా కొన్నాళ్ళు ఉండి తర్వాత అయోధ్య వెళ్ళి 92లో లేదు నాన్న ఆర్ఎస్ఎస్లో ఉన్నాను ఫుల్ టైమర్గా కొన్నాళ్ళ నుండి. తర్వాత అయోధ్య వెళ్ళి ఆ దొంగలు కట్టిన కట్టడం ఆ కూల్చివేత సమయంలో అక్కడే ఉండి ఆ తర్వాత మళ్ళీ పుస్తకాలు చదవడం వల్ల నేను ఇస్కాన్లో జాయిన్ అయిపోయాను. ఇస్కాన్లో జాయిన్ తర్వాత మీకు ఏమన్నా గోల్ పెట్టుకున్నాను స్వామి? ఇక్కడ దీంట్లో జాయిన్ కావాలని ఏమన్నా గోల్ ఉండదా లేకపోతే? అదే అంటే పుస్తకాలు చదవడం వలన అందులో ఒక పుస్తకం ముందు చదివాను, దాని పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. అద్భుతమైన పుస్తకం. ఇక మన అబిడ్స్లో ఉంటుంది, లేకపోతే బంజారీస్లో ఉంటుంది, సికింద్రాబాద్ ఇస్కాన్ ఎక్కడైనా. ఆ పుస్తకం చదివిన తర్వాత అప్పుడు నేను 21-22 ఆ పుస్తకం చదివిన తర్వాత అంటే మా నాన్నగారిని నాన్న కారు కొను తినేసేవాడిని. ఓహో ఇది లైఫ్ గోల్ కాదు,